శ్రీమద్గురుభ్యో నమః. కవిశాబ్దిక కేసరి శాస్త్ర రత్నాకర మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారి గురించి రెండు మాటలు చెప్పే అవకాశం కలిగినందుకు ఆనందపడుతున్నాను. మొదటి ప్రవచనం రఘునాథాచార్య సమక్షంలోనే జరిగింది. వారు ఆ ప్రసంగం విని ఆనందించి 2-3 చోట్ల రాజ్యలక్ష్మి గారు బాగా చెప్పారు అని అన్నారట. ఆ విషయాన్ని అష్టాక్షర జీయర్ స్వామి వారు మిగతా పండితులందరూ కూడా చెప్పారు. అది నేను చేసుకున్న భాగ్యంగా భావిస్తున్నాను. అటువంటి వారి దగ్గర మొదటిసారి చెప్పిందే ప్రశంసను పొందాను. అదంతా కూడా నేను చేసుకున్న పుణ్యమే. నేను చెప్పగలిగేది నాకేమీ లేదు. వారి ఎదురుగుండా కూర్చునే అవకాశం కూడా లేదు. ఆ మాట కూడా వారి ఎదురుగుండా చెప్పాను. అందరూ కూడా వారి దగ్గర చెప్పడానికి భయపడతారు. పండితులు కూడా మీరు మొదటిసారి ఇలా వారి ప్రశంసలు పొందారా అని అందరూ అనటంలో అది నాకు ఆనందంగా అనిపించింది. జన్మ ఉన్నందుకు అటువంటి మహాపండితులు, విశిష్టాద్వైత ప్రచారకులు ఈ కాలంలో వారి వలనే విశిష్టాద్వైతం నిలబడుతోంది అన్నమాటలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి మహనీయులు వారు మోటూరులో 1921లో శేషమ్మ గారు శ్రీనివాస తాతాచార్యులు అనే దంపతులకు జన్మించారు. తండ్రి గారి దగ్గర తాతగారి వద్దనే ద్రవిడ ప్రబంధాలు ఇతర గ్రంథాలు అభ్యసించారు. వారు 1942లో వరంగల్ వచ్చి వరంగల్లో స్థిరపడ్డారు. వరంగల్లోని విశ్వేశ్వర కళాశాలలో 42 సంవత్సరాలు పనిచేసి పనిచేశారు. ఎంతమందినో సంస్కృత పండితులుగా తీర్చిదిద్దారు. వారు చేసిన సేవ సంస్కృతానికి వారు చేసిన సేవ ఎనలేనిది. వారు 28 రామాయణ మహాయజ్ఞ క్రతువులు నిర్వహించారు. వారు పెద్ద జీయర్ స్వామి వారికి గురువు గారు. చిన్న జీయర్ స్వామి వారికి తర్కశాస్త్రం అనేటువంటి గ్రంథాలు బోధించారు. 1970లో పెద్ద జీయర్ స్వామి వారు ఉభయ వేదాంతాచార్య బిరుదుని పురస్కారం చేశారు వారికి. వారు సంస్కృత పరిరక్షణ సభ స్థాపించి 98 గ్రంథాలు పైగా కూడా అనువదించారు. దానిలో విష్ణు సహస్రనామ భాష్యం, కేనకోపనిషత్, ఈశావాసోపనిషత్, మాండూక్య ఉపనిషత్తు అనేక ఉపనిషత్తులు గురించి, కఠోపనిషత్ వారు చేసిన దాని గురించి ఈ దాసరాలు కూడా కొంచెం అభ్యసించారు. కఠోపనిషత్తు గురించి వారు చేసిన చదివి కొంత అభ్యసించారు. ఈ దాసరాలు కూడా అభ్యసించింది. వారి గురించి వారు చేసిన గ్రంథాల గురించి చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేని నేను ప్రయత్నిస్తున్నాను. పండితులందరూ కూడా దాసరాలను క్షమించాలి. కానీ వారి గురించి చెప్పకుండా ఉండలేక చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. వారు 1972లో వివి గిరి రాష్ట్రపతి ద్వారా పురస్కారాన్ని పొందారు. వారు అమెరికాలో ఉన్నటువంటి అజోబా ఫౌండేషన్ వారి ద్వారా కూడా పురస్కారాన్ని పొందారు. వారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కాంచీపురంలో వేయించేసిన అన్నంగారాచార్య స్వామి వారి దగ్గర మధిరేక్షణ అనే గ్రంథాల గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు చేసి వారి ప్రశంసలు పొందారు. వారు 97వ సంవత్సరంలో వరంగల్లో పరమపదించారు. వారు విశిష్టాద్వైతాన్ని చేసిన సేవ ఎనలేనిది. వారి గురించి ఎంతమంది చెప్పినా ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. కానీ ఈ దాసురాలకి
2 మాటలు చెప్పకుండా ఉండలేక చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రఘునాథాచార్య స్వామి వారి తిరువడిகளே శరణం.